నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మేము సిద్ధం మా పోలింగ్ బూత్ సిద్ధం సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నిర్వహణపై కేడర్కు దిశానిర్దేశం ఎన్నికల సమరానికి సై టీడీపీ జనసేన జెండా సభకు సర్వం సిద్ధం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ ఫైర్ 8వ కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని జోస్యం. ఇక వివరాల్లోకి వెళ్తే మన ప్రభుత్వంలో చేసిన మంచి పనులు టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు చెప్పాలని వైఎస్ఆర్సీపీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. కేడర్ను ఉద్దేశించి రాబోయే 45 రోజుల కీలకం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో ఎన్నికల వ్యూహంపై సీఎం వైఎస్ జగన్ పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం నిర్వహించింది. పార్టీ అధినేత సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 175 నియోజకవర్గాల నుంచి 2500 మంది నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో దాదాపు అన్ని అసెంబ్లీ లోక్సభ స్థానాలకు అభ్యర్థుల్ని ఖరారు చేశామని ప్రకటించారు. బూత్ స్థాయిలో పార్టీని వీలైనంత తొందరగా యాక్టివేట్ చేయాలని సూచించారు. విపక్షాలు చేసే విష ప్రచారం తిప్పికొట్టాలని సీఎం వైఎస్ జగన్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ 2024 ఎన్నికలకు సిద్ధమయ్యారని, రాష్ట్రంలో మనం గ్రౌండ్ లెవెల్ నుంచి మనం బలంగా ఉన్నామని తెలిపారు. రేపటి నుంచి 45 రోజులు మనకు కీలకం. గతంలో బంగారు రుణాలు, రైతు రుణమాఫీ ఇలా చంద్రబాబు ఇచ్చిన చెత్త ప్రకటనలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. అబద్ధాలు చెప్పడంలో చంద్రబాబు నేర్పరి అని ఆరోపించారు. కనీసం సాధ్యమవుతుందో లేదో కూడా తెలియకుండానే చంద్రబాబు ఈ వాగ్దానాలన్నీ చేశారు. మనం అలా చేయము. మనం చెప్పేదే చేస్తాం, చేసేదే చెప్తాం. రాజకీయాల్లో విశ్వసనీయత ముఖ్యం. చంద్రబాబుకి అది లేదు. ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా వారి పార్టీ వెబ్సైట్ల నుంచి టీడీపీ మేనిఫెస్టోను కూడా తీసేసిందని ఆయన స్పష్టం చేశారు. ఎప్పుడు జరగని విధంగా జరిగిన గొప్ప కార్యక్రమం కేవలం ఈ 57 నెలల కాలంలో జరిగింది. ఎప్పుడు చూడని విధంగా పరిపాలనలో సంస్కరణలు తీసుకొచ్చాం, మార్పులు వచ్చాయి. ఈ అంశం ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పగలగాలి. ఇక నేను చేయగలిగిందంతా నేను చేశా. ఇక ముందుకు తీసుకొని పోయి ఈ ఎన్నికల్లో గెలిచి రావాల్సిన బాధ్యత ఇక కేవలం మీ మీద, ఈ 45 రోజుల్లో మీరు చేసే ఆర్గనైజేషన్ స్ట్రెంత్ మీద మాత్రమే ఆధారపడి ఉంది అని చెప్పి మాత్రం చెప్తా ఉన్నా. ప్రతి ఒక్కరూ కూడా రెట్టించిన ఉత్సాహంతో పోండి. మంచి చేశాం, మంచి చేసి ఓటు అడుగుతా ఉన్నామన్న ఒక గొప్ప సంతృప్తితో పోండి. లాస్ట్ టైం నాకు 151 వచ్చాయి, లాస్ట్ టైం 22 ఎంపీలు వచ్చాయి. ఈసారి మాత్రం 175కు 175 రావాల్సిందే. ఆ దిశగానే అడుగులు పడాలి. 25కి 25 ఎంపీలు రావాల్సిందే అన్న దిశగానే అడుగులు పడాలి. అంతే కాన్ఫిడెన్స్ తో అడుగులు వేయమని చెప్పి మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. 2014లో చంద్రబాబు నాయుడు గారు ఒక మేనిఫెస్టో తీసుకొచ్చాడు. తాను అధికారంలోకి వస్తే అది చేసేస్తాను, ఇది చేసేస్తాను అని చెబుతూ వాగ్దానాలు కూడా చేశాడు. రైతన్నలకు రుణమాఫీ 87,612 కోట్ల రూపాయలని తెలిసినా కూడా బాబు వస్తాడు, బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వస్తుంది అని రకరకాలుగా ఇలాంటి వాగ్దానాలు. కాదు సాధ్యమని తెలిసినా కూడా మోసం చేస్తా ఉన్నాడు. మనమేమో నీతిగా నిజాయితీగా యుద్ధం చేయాలని మనం అంటా ఉన్నాం. ఈ మాదిరిగా యుద్ధం చేయడం కుదరదు అని నాకు సలహాలు కూడా ఇచ్చారు. కానీ నేనన్న విలువలు, విశ్వసనీయత అన్న పదానికి అర్థం చెప్పారు. చేయగలిగింది మనం చెప్పాలి, చెయ్యలేము అని తెలిసినప్పుడు నోట్లో నుంచి ఆ మాట రాకూడదు అని చెప్పి. కుప్పం సభలో టీడీపీ అధినేత చంద్రబాబును ఉద్దేశించి సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలు ఆయన మానసిక వైకల్యానికి నిదర్శనమని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. 4 ఏళ్ల 10 నెలల్లో కుప్పం నియోజకవర్గ ప్రజలకు తాగునీరు ఇవ్వని జగన్ ఆఖరి నెలలో అద్భుతాలు చేస్తాననడం ప్రజల్ని వంచడం కాదా అని ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో రౌడీయిజంతో వైసీపీ అభ్యర్థులను గెలిపించుకున్నప్పుడు జగన్ కు కుప్పం ప్రజలు గుర్తురాలేదా అని ప్రశ్నించారు. పులివెందుల నియోజకవర్గంలో పంటలు ఎండబెట్టిన జగన్ రెడ్డి కుప్పం ప్రజలకు నీళ్లిస్తాడంటే నమ్మాలా అని టీడీపీ రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర కుమార్ నిలదీశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ 7 సార్లు చంద్రబాబు కుప్పం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరగని అరాచకం జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆ నియోజకవర్గంలో జరిగిందని విరుచుకుపడ్డారు. అమరావతిని నిర్మించడం
ప్రకటించడం ఎంత నిజమో కుప్పం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్న జగన్ మాటలు అంతే నిజమని చెప్పారు. ప్రజలు తనకు తన పార్టీకి చరమగీతం పాడబోతున్నారని తెలిసి జగన్ నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. ఓడిపోయే వ్యక్తి కుప్పంలో చంద్రబాబువే గెలిచే వైసీపీ అభ్యర్థిని మంత్రిని చేస్తాననడం నియోజకవర్గ ఓటర్లను అవమానపరచడమేనని మండిపడ్డారు. 7 సార్లు ఎన్నుకొని 8వ సారి కూడా అత్యంత మెజారిటీతో ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించి ఆ కుళ్ళుమోతుతనంతో వ్యక్తిగత విమర్శలు చేయటం, ప్రాతిపదిక లేకుండా ఆరోపణలు చేయటం ముఖ్యమంత్రికి ఆనవాయితీ అయిపోయింది. అందుకు గాను చంద్రబాబు నాయుడు గారిని 100 సార్లు ప్రస్తావించి ఆయన తిట్టడం జరిగింది. ఎన్నికల కోసం నువ్వు ఎన్నైనా మాట్లాడవచ్చు, కానీ నువ్వు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఒక అధికారిక కార్యక్రమానికి వెళ్ళి ఆ కార్యక్రమంలో ప్రతిపక్ష నాయకుడిని చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, స్థానిక ఎమ్మెల్యేని గురించి స్థానికంగా 7 సార్లు ఎప్పుడు కూడా ఓటమి ఎరగకుండా విజయాన్ని సాధించటం, ఈ విషయాన్ని కనీసం ప్రస్తావించకుండా ఆయనని, ఆయన పార్టీని, ప్రజలని, ఓటర్లని అవమానపరచడం అనేది చాలా దురదృష్టకరం. ఇది ఆయన యొక్క మానసిక పరివర్తనకు ఉదాహరణ. మానసికమైనటువంటి అతని ఆలోచన విధానానికి దీనికి ఏ రకమైనటువంటి పేరు పెట్టాలో, మానసికమైన వ్యాధి అని పెట్టాలా లేకపోతే మానసిక రోగి అని పెట్టాలా అనేది ఆలోచించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనది. మానసిక వైకల్యానికి ఇది ప్రతీక. దానికి అనుగుణంగానే నిన్న ఏం చెప్పాడండి ఆయన? నిన్న ఎన్నికలకు వెళ్ళాడు, ఓ చెంబుడు నీళ్లు పారించాడు అక్కడ. ఇవాళ చూస్తే దాన్ని ఆపేశారు, మరుసటి రోజే దాన్ని ఆపేశారు. అంటే ఇది ఎన్నికలకు అనుగుణంగా చేసినటువంటి విధానం తప్ప, ఎన్నికల ప్రచారం కోసం చేసినటువంటి తప్ప రెండోది కాదు. ఎందుకంటే కడప స్టీల్ ప్లాంట్కి 4 సార్లు ఓపెన్ చేసినట్టుగా ఈరోజు వరకు రాయగూడ శంకుస్థాపన చేశారు. ఓపెన్ చేయడం కాదు, శంకుస్థాపన చేశారు. ఈరోజు వరకు ప్రోగ్రెస్ లేదు. అవాంఛనీయ పరిస్థితుల్లో ఆంధ్ర రంజీ టీం కెప్టెన్సీ కోల్పోయిన టీమిండియా క్రికెటర్ హనుమ విహారీకి జనసేనాని పవన్ కళ్యాణ్ సంఘీభావం ప్రకటించారు. ఒక వైసీపీ కార్పొరేటర్ కారణంగానే హనుమ విహారీ తన కెప్టెన్సీకి రాజీనామా ప్రకటించాల్సి వచ్చిందని పవన్ స్పష్టం చేశారు. భారత క్రికెటర్ ఆంధ్ర రంజీ టీం కెప్టెన్ కంటే ఎటువంటి క్రికెట్ బ్యాక్గ్రౌండ్ లేని స్థానిక వైసీపీ నాయకుడే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కు చాలా విలువైన వ్యక్తిగా మారడం ఎంత అవమానమని పేర్కొన్నారు. భారత క్రికెట్ జట్టుకు 16 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి 1 సెంచరీ, 5 అర్ధ సెంచరీలు సాధించిన విహారీ ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో కనబరిచిన పోరాట పటిమ మరువలేనిది అని పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్గా గత 7 ఏళ్లలో ఆంధ్ర జట్టు 5 సార్లు నాకౌట్ దశకు అర్హత సాధించడంలో హనుమ విహారీ పాత్ర ఎంతో ప్రముఖమైందని వివరించారు. ఓసారి విరిగిన చేతితో ఆడాడు, మరోసారి మోకాలి గాయంతో ఆడాడు. భారత జట్టు కోసం, మరి ముఖ్యంగా ఆంధ్ర రంజీ టీం కోసం తన క్రీడా శక్తినంతటినీ ధారపోశాడు అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వాచ్ అండ్ వాచ్మెన్లకు 3 ఏళ్లు ప్రభుత్వం జీతాలు ఇవ్వడం లేదని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని వాపోయారు. మార్చి 3వ తేదీలోపు సమస్యను పరిష్కారం చేయకుంటే సీఎం క్యాంపు కార్యాలయం వద్ద నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. వాచ్ అండ్ వార్డ్మెన్ సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా రాష్ట్రంలో పనిచేస్తున్న 209 మంది వాచ్ అండ్ వార్డ్మెన్లకు రాష్ట్ర ప్రభుత్వం జీతాలు ఇవ్వని పరిస్థితి ఉందని అన్నారు. 8 గంటలు పనిచేయాల్సి ఉన్న వీరి చేత 12 నుండి 13 గంటల పాటు పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఇప్పటికే అనేక మార్లు ప్రభుత్వ పెద్దలకు వినతి పత్రాలు ఇచ్చిన ప్రభుత్వం తమ సమస్యను పరిష్కారం చేయలేదని అన్నారు. స్వయాన రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు వీరికి జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రికి లేఖ రాసినా ఎటువంటి స్పందన లేదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వాచ్ అండ్ వార్డ్మెన్లను మభ్యపెట్టడం మాని వీరికి ఇవ్వాల్సిన జీతభత్యాలను ఇవ్వాలని డిమాండ్ చేశారు. వీరి సమస్యలు మార్చి 15 లోపల పరిష్కారం చేయకుంటే సీఎం ఇంటి వద్ద నిరసనలకు దిగుతామని హెచ్చరించారు. మరి ఈ వర్కర్సు వాచ్మెన్గా పనిచేసే వాళ్ళు, వార్డుకు డ్యూటీ చేసేటువంటి వాళ్ళు, వీళ్ళు పేద సాధారణ జనము
బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళకు 3 సంవత్సరాల నుంచి జీతాలు ఇవ్వకుండా పని చేయించుకొని ఎట్లా పెంచుదామంటే ఏమని చెప్పాలి ఈ ప్రభుత్వాన్ని? అందులో ఇది చాలా ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియ. కావాలని ఈ ప్రభుత్వం చిరు ఉద్యోగస్తులతో, అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులతో ఆడుకునేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇది చాలా అన్యాయము, అక్రమము. ఇప్పుడు ఇక్కడ ఈ ఉద్యోగుల సమస్యలపైన చర్చించడానికి అని చెప్పేసి మంత్రులు ఉపసంఘం అని వేస్తారు. దాంట్లో బొత్స సత్యనారాయణ ఉంటాడు, పెద్దిడి రామచంద్రారెడ్డి ఉంటాడు, ఒక్కొక్కసారి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఉంటాడు, ఇంకా సజ్జల రామకృష్ణ అంటే సరే అన్నిట్లో ఉంటారు. వీళ్ళందరినీ వరుస పెట్టి కలిశారు. 10 సార్లు 12 సార్లు ఒక్కొక్కరిని వరుస పెట్టి కలిశారు. సీఎం బంధువులతో సహా ఒక్కరు కూడా స్పందించినటువంటి పరిస్థితి లేదు. పోయినప్పుడు చేస్తాం, చూస్తాం. ఇక్కడ అర్థమయ్యేది ఏమంటే ఒకే ఒకటి, ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొత్త వింత పోకడ నడుస్తూ ఉంది. ఏ ఉన్నతాధికారి దగ్గరికి, ఐఏఎస్ ఆఫీసర్ దగ్గరికి పోయినా, ఐఆర్ఎస్ అధికారుల దగ్గర పోయినా, ఎవరి దగ్గరికి పోయినా చూస్తాం చేస్తామంటున్నారు తప్ప ఇది ఎక్కడ పెండింగ్ ఉంది, ఎవరు చేయలేదు, ఎందుకు చేయలేదు, వచ్చిన ఇబ్బంది ఏమని చెప్పేసి కింది స్థాయి అధికారులను పిలిచి అడిగినటువంటి పరిస్థితి, సరిదిద్దినటువంటి పరిస్థితి ఇక్కడ లేదు. అంటే వర్కర్స్ వచ్చి చెప్పినప్పుడు ఏదో వాళ్ళు వచ్చినారులే పోయినారులే అనేటువంటి పద్ధతిలో ఉంటున్నారు. శ్రీకాకుళం నుంచి విజయవాడకు వచ్చి మంత్రులను సామంతులను కలవాలంటే చిన్న విషయమా? అనంతపురం నుంచి రావాలనుకుంటే చిన్న విషయమా? అందువల్ల ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం, ఈ ధర్మాన ప్రసాదరావు గారు కూడా ఈ ఒట్టి ఉత్తరాలు పెట్టేటువంటిది, మభ్యపెట్టేటువంటి పద్ధతులు మానుకోవాలి. ఎందుకంటే ఆయన రెవెన్యూ మినిస్టర్ వచ్చేసి ఇక్కడ ఫైనాన్స్ సెక్రటరీ దగ్గర కూర్చుంటే, లేకపోతే రావత్ గారి దగ్గర కూర్చుంటే ఆ సమస్య పరిష్కారం కాదా? ఇది కావాలని మోసం చేసేటువంటి పరిస్థితి జనాన్ని. అందులో ఈ మోసపు ఎత్తుగడలు మానుకొని వెంటనే వీళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఒక్కొక్క జిల్లాలో ఒక రకమైనటువంటి వేతనాలు ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకు శ్రీకాకుళంలో ఒక 20 నెలలు ఇవ్వాలి, కృష్ణా జిల్లాలో 30 నెలలు ఇవ్వాలి, అనంతపురంలో 30 నెలలు, కర్నూలులో 30 నెలలు. ఇప్పుడేమో శ్రీకాకుళంలో మీకు పని లేదు అంటున్నారు, కానీ పని చేయించుకుంటున్నారు. ఇక్కడ మాత్రం పని చేయించుకుంటున్నారు, బడ్జెట్ కోసం రాస్తున్నారు, బడ్జెట్ శాంక్షన్ కావడంలా. ఇది అంతా ఎవరిని దగ్గరికి పోయి ఎక్కడ మొరపెట్టుకోవాలో తెలియనటువంటి ఒక అగమ్య మగోచరమైనటువంటి పరిస్థితిని రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది. ఇది అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి అనేక విభాగాల్లో జరిగేటువంటి తంతు ఇది. అందులో ఇప్పటికైనా వెంటనే వీరి జీతాలు రిలీజ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఆమె ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగి. అతడి పిల్లలు అదే స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. పిల్లలను స్కూల్కి తీసుకెళ్లే క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఒకరి ఫోన్ నెంబర్లు మరొకరు తీసుకుని మాట్లాడుకునే వరకు వెళ్ళింది. ఉన్నట్టుండి ఆమె ఉంటున్న ప్రదేశం నుంచి కొత్త ప్రదేశానికి వెళ్ళింది. ఆమె తనతో ఇంకా దూరం పెంచుకుంటుందని భావించి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన విజయవాడ సత్యనారాయణపురం శ్రీనగర్ కాలనీలో రాత్రి జరిగింది. గుడివాడకు చెందిన వక్కలగడ్డ మాధురి అక్కడున్న ఓ ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తుంది. ఆమె భర్త మరో ప్రైవేట్ స్కూల్లో ఉద్యోగి. వారికి ఒక పాప, బాబు ఉన్నారు. గుడివాడకు చెందిన నాని అనే వ్యక్తికి 2 పిల్లలు. మాధురి పనిచేసే స్కూల్లో విద్యాభ్యాసం చేస్తున్నారు. చేపల వ్యాపారం చేసుకునే నాని రోజు పిల్లలను స్కూల్కి తీసుకెళ్లి దింపుతుంటాడు. ఈ క్రమంలో మాధురితో నానికి పరిచయం పెరిగింది. ఒకరి ఫోన్ నెంబర్ను మరొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఇద్దరు ఫోన్లలో మాట్లాడుకుంటున్నారు. ఈ విషయం మాధురి భర్తకు తెలిసింది. పలుసార్లు హెచ్చరించినా ఆమె ప్రవర్తన మారకపోవడంతో విజయవాడ శ్రీనగర్ కాలనీలో జాగర్లమూడి వారి వీధిలో ఉంటున్న ఇంటికి పిల్లలతో సహా పంపించేశాడు. వారం రోజుల క్రితం మాధురి గుడివాడ నుంచి బీఆర్టీఎస్ రోడ్లో ఉన్న బ్రాంచ్కు బదిలీపై వచ్చింది. శ్రీనగర్ కాలనీ నుంచి స్కూల్కు వెళ్లి వస్తోంది. పిల్లలను ఇదే స్కూల్లో చేర్పించింది. తల్లి కుందేటి కనకదుర్గతో కలిసి మాధురి జీవిస్తోంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నానితో మాధురి ఫోన్లో సంభాషణలు చేసినట్టు తెలిసింది. ఆ సమయంలోనే తాను ఉంటున్న చిరునామాను నానికి చెప్పిందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక గుడివాడకు వచ్చే అవకాశం లేదని మాధురి చెప్పడంతో నాని కొబ్బరిబొండల కత్తి తీసుకుని జాగర్లమూడి వారి వీధిలోకి వచ్చాడు. తల్లి కనకదుర్గ ఇంట్లో లేకపోవడంతో మంగళవారం రాత్రి మాధురి, నాని కాసేపు మాట్లాడుకున్నారు. పిల్లలిద్దరూ పక్క గదిలో ఉన్నారు. ఇద్దరూ మాట్లాడుకుంటుండగానే నాని ఆమెను మెడపై కత్తితో బలంగా నరికాడు. ఆమె రక్తపు మడుగులో పడిపోయిన తర్వాత అదే హాలులో చేరుతో నాని ఊరిపోసుకున్నాడు. స్థానికులు గమనించి సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇన్స్పెక్టర్ పి వెంకటనారాయణ వెంటనే తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. నాని అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు.
కన ఊపిరితో రక్తపు మడుగులో ఉన్న మాధురిని పోలీసులు జీపులో విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసును సత్యనారాయణపురం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన వ్యక్తి లేడీని మేము ఇమీడియట్గా హాస్పిటల్ పంపించాము. ఆవిడ ప్రస్తుతానికి పలువురితో ట్రీట్మెంట్ అనంతరం త్వరగా డీటెయిల్స్ తెలియజేస్తాం. ఈ నరికిన వ్యక్తి ఎవరనేది ఇంకా తేలాల్సింది. తెలుగుదేశం జనసేన కూటమి ఉమ్మడి బహిరంగ సభను నిర్వహించనున్నాయి. ఈ సభకు ఇరు పార్టీల అధినేతలు ఒకే వేదికను పంచుకోనున్నారు. బహిరంగ సభకు జెండా పేరు ఖరారు చేశారు. ఈ సమావేశంలో ముఖ్యంగా ఓట్ల బదిలీపైనే ప్రసంగించే అవకాశం ఉంది. తెలుగుదేశం జనసేన భారీ బహిరంగ సభ తాడేపల్లిగూడెం పత్తిపాడులో జరగనుంది. ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇరు పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారు. ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాదిగా అభిమానులు, కార్యకర్తలు తరలి వస్తున్నారు. తెలుగు జన విజయ కేతనం జెండాగా ఈ సభకు నామకరణం చేశారు. ఈ సందర్భంగా సంక్షేమం, అభివృద్ధి ఉమ్మడి అజెండాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రకటించనున్నారు. సీఎం జగన్ విమర్శలకు ఈ సభ ద్వారా బదులు ఇవ్వనున్నారు. కాగా ఈ సభకు లక్షలాదిగా తరలి వస్తున్న జన సందోహాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మహిళలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సీట్లు ఖరారు తర్వాత జరుగుతున్న జనసేన టీడీపీ ఉమ్మడి సభపై అందరూ దృష్టి సారించారు. ఈ సభ ద్వారా కార్యకర్తలకు ఇరు పార్టీల నేతలు ఎలాంటి సందేశం ఇస్తారు అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. జగన్ పోవాలి, పవన్ కళ్యాణ్ రావాలి అని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు ఎదురుచూస్తున్నారని జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోతిన వెంకట మహేష్ వెల్లడించారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించిన జగన్ ప్రభుత్వాన్ని ఈ ఎన్నికలలో భూస్థాపితం చేస్తామంటూ ప్రజలే పేర్కొనడం స్వాగతించదగ్గ విషయమని వెల్లడించారు. తాడేపల్లిగూడెం పత్తిపాడులో జరగనున్న జనసేన టీడీపీ తొలి బహిరంగ సభకు విజయవాడ నుండి వేల మంది తరలి వెళ్లనున్నట్లు తెలియజేశారు. జనసేన పార్టీ నగర అధ్యక్షుడు పోతిన వెంకట మహేష్ 39వ డివిజన్ జనసేన అధ్యక్షుడు ఏలూరు శరత్తో కలిసి ఇంటింటికి రాబోయే జనసేన టీడీపీ ప్రభుత్వం కార్యక్రమాన్ని విద్యాధరపురంలో నిర్వహించారు. ఈ నేపథ్యంలో డివిజన్లోని సిమెంట్ రోడ్, సంకవారి వీధి, లొల్లవారి వీధిలో పర్యటించి పార్టీ కరపత్రాలను డివిజన్ ప్రజలకు అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన పోతిన మహేష్ వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పర్యటనలో ఏ ఇంటికి వెళ్లినా జగన్ ప్రభుత్వ విధానాలను ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. టీడీపీ జనసేన ప్రభుత్వం అధికారంలోకి రావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు తెలియజేశారు. జగన్ పోవాలా, టీడీపీ జనసేన ప్రభుత్వం రావాలని పశ్చిమ నియోజకవర్గ ప్రజలు కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రేపు తాడేపల్లిగూడెం పత్తిపాడులో నిర్వహించిన టీడీపీ తెలుగుదేశం తొలి బహిరంగ సభ జయప్రదం కోరుతూ పశ్చిమ నియోజకవర్గంలో ఆటో వాహనాలతో ప్రచార కార్యక్రమం చేపట్టినట్లు తెలియజేశారు. రేపు పశ్చిమ నియోజకవర్గం నుండి 15,000 మందికి పైగా జనసేన టీడీపీ బహిరంగ సభకు తరలి వెళ్లనున్నట్లు పేర్కొన్నారు. ఇక టీడీపీ జనసేన తరపున పశ్చిమ నియోజకవర్గం నుండి తాను పోటీ చేయడం ఖాయమని వెల్లడించిన మహేష్ 25,000 ఓట్ల మెజారిటీతో గెలుపొందడం ఖాయమన్నారు. ముఖ్యంగా రేపు తాడేపల్లిగూడెంలో జరిగేటువంటి సభ ఈ రాష్ట్ర రాజకీయాల్ని మారుస్తుంది. ఈ ప్రజల భవిష్యత్తుకి అండగా నిలబడుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని అమరావతిగా కొనసాగా అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని గతంలో ప్రకటించారు. రేపటి నుంచి ఆ కళ సాకారం అవుతుంది. ఒక దుర్మార్గుడి పాలనకి, ఒక రాక్షస పాలనకి, ఒక నియంత పాలనకి, ఒక సైకో పాలనకి రేపు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చరమగీతం పాడబోతా ఉన్నారు. ఎప్పుడైతే జనసేన టీడీపీ మొదటి జాబితా బయటికి వచ్చిందో అప్పటి నుంచి వైసీపీ నాయకుల ప్రకటనలో మార్పులు వచ్చినాయి. ఇప్పటి వరకు మేము ప్రకటించిన అభ్యర్థులు కాదు, కేవలం సమన్వయకర్తలే అని మాట మార్చారంటే జనసేన టీడీపీ అభ్యర్థుల బలాల్ని అంచనా వేసుకొని వాళ్ళ అభ్యర్థులు సరిపోరనేటువంటి అంచనాకి జగన్మోహన్ రెడ్డి గారు రాబట్టే వైవి సుబ్బారెడ్డితో ఆ ప్రకటన చేయించారని ప్రజలకైతే అర్థమైపోయింది. వైసీపీలో పోటీ చేయడానికి అభ్యర్థులే లేరు. పోటీ చేయమంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దండం పెట్టి, ఆ ప్యాలెస్కి దండం పెట్టి, గేటుకి తాళాలు వేసి వైసీపీ నాయకులే ఇంటికి వెళ్ళిపోతూ ఉన్నారు. వాళ్ళందరూ జనసేన టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వారిని కూడా మరి చాలామందిని మెజార్టీ జనసేన టీడీపీలకు వచ్చేటువంటి నాయకుల్ని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం. రేపటి తాడేపల్లి గూడెంలో జరిగేటువంటి సభని విజయవంతం చేయాలని ఇప్పుడే మీరు కూడా చూశారు. మరి పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి విజయవాడ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ కూడా
మరి 4 ఆటోల్ని తిరుపతి సురేష్ గారి ఆధ్వర్యంలో కూడా మరి మేము ప్రచారానికి విడుదల చేయడం జరిగింది. రేపు ఉదయం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి అదేవిధంగా విజయవాడ నుంచి వేలాది మందిగా తాడేపల్లి గూడెం సభకి హాజరు కాబోతా ఉన్నాం. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే వర్గీకరణ చేసి తీరుతామని మాట తప్పిన బీజేపీకి మందకృష్ణ మద్దతు ఇవ్వడాన్ని మాదిగ సంఘాల నాయకులు తప్పుబట్టారు. నిన్న విజయవాడ ప్రెస్ క్లబ్లో మాదిగ ఉపకులాల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో దండు వీరయ్య, ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ, కొడమల బెంజ్మన్, వేజెండ్ల సుబ్బారావు, నాగయ్య పాల్గొని బీజేపీ తీరుపై మండిపడ్డారు. బీజేపీ మాదిగలను మోసం చేసిందన్నారు. వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించేందుకు జేఏసీగా ఏర్పడాలని సమావేశంలో నిర్ణయించారు. ఒక జేఏసీగా ఏర్పడాలని కూడా ఆ ఆలోచనలు చేయాలనుకున్నాం. సమయం లేకపోవటం వల్ల మీ ముందు కొంత స్పష్టత ఇవ్వలేకపోతున్నాం. అయినప్పటికీ మరోసారి మేమందరం కలిసి కూర్చొని ఈ ఎన్నికల్లో మాదిగలను రాజకీయంగా సీట్లను ఇవ్వకుండా ఉన్న నిర్లక్ష్యం చేసిన పార్టీ విషయంలో నిర్ణయం తీసుకునేది కానీ, బీజేపీ ఒక్కడికి కూడా ముందుకెయ్యకుండా ఎన్నికల ప్రచారంలో కృష్ణమాదిగను అడ్డు పెట్టుకుని వాడుకోలేని విషయంలో కానీ, సుప్రీంకోర్టు తీర్పు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనే ఆలోచనలో కానీ ఈ మూడింటి మీద కలిసి మేము ఒకసారి ఇంకా విస్తృతంగా ముఖ్యమైనటువంటి అంటే ఇట్లా బహిరంగ సమావేశంలా కాకుండా అంతర్గతంగా కూర్చొని అన్ని సంఘాలని కలుపుకొని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక చలో రాజధానికి, అది గుంటూరు కావచ్చు విజయవాడ కావచ్చు అని పిలుపునిచ్చేదానికి సిద్ధపడేదానికి ఉన్నామని మేము అనుకుంటున్నాం. కాబట్టి ఈ తక్కువ టైంలో బలమైన నిర్ణయం తీసుకోలేకపోవడం ఒక కారణమైతే, ఇంకా సంఘాలను పిలిచి నిర్ణయం తీసుకోవడానికి ఒక సభ జరపడానికి సన్నాహం చేసుకున్నా ఆ క్రమంలో భాగంగా మీ ముందుకొచ్చి మరిన్ని విషయాలు చెప్తాం. ఈరోజు ఈ సమావేశం ఒక మంచి అభిప్రాయానికి, ఐక్యవేదిక ఏర్పడటానికి ఒక దారి తీస్తుంది. ఒక భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడానికి మరికొన్ని సంఘాలను పిలిచి అంతర్గతంగా మాట్లాడుకొని ఒక చెలో లాంటి దానికి పిలుపునిచ్చి అటు రాజకీయ పార్టీలకి మాదిగల పట్ల నిర్లక్ష్యం చేస్తున్న రాజకీయ పార్టీలకి కనువిప్పు కలిగించడం, కృష్ణమాదిగ తన మొండి వైఖరితో తన నియంతృత్వ పోకడలతోటి మాదిగ జాతి మొత్తానికి నేనే అనేటటువంటి ఒక మోనార్కిజాన్ని పక్కన పెట్టి జాతి ఔన్నత్యం కోసం ముందుకు రాకుండా బీజేపీకి అమ్ముడు పెట్టే హక్కు నీకు లేదు, ఈ రాష్ట్రంలో అలా వస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదనే విషయం మీద బలమైన సంకేతాన్ని ముందుకు తీసుకుపోవడానికి మరిన్ని సంఘాలతో కూర్చొని మాట్లాడి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మేము సిద్ధం, మా పోలింగ్ బూత్ సిద్ధం సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఎన్నికల నిర్వహణపై కేడర్కు దిశానిర్దేశం. ఎన్నికల సమరానికి సై. టీడీపీ జనసేన జెండా సభకు సర్వం సిద్ధం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఎంపీ కనక మేడల రవీంద్ర కుమార్ ఫైర్. 8వ కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు భారీ మెజారిటీతో గెలవబోతున్నారని జోస్యం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.